అలా ఉండేదన్నమాట. ఆ ఋషులందరూ హోమం చేసేవాళ్ళు, యజ్ఞం చేసేవాళ్ళు. యజ్ఞం కారణంగా మంచి గాలి పైకి వెళ్ళేదన్నమాట. దీంట్లో వనమూలికలన్నీ ఉంటాయి. యజ్ఞం అంటే ఊరికే చేసేది కాదు, అది మంత్రాలు, వేద మంత్రాలు చెప్తారు. దాంతోపాటుగా నెయ్యి వేస్తారు కదా, అవన్నీ ఆవు ద్వారా వచ్చినది. పిడకలు వేస్తారు. తర్వాత అలాగే మంచి మంచి చెట్లు యొక్క కొమ్మలు అన్నీ వేస్తారు. వాటి కారణంగా మంచి గాలి ఆకాశంలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మేఘాలు సృష్టించబడి వర్షం కురుస్తుంది. వర్షం వస్తే పంటలు బాగా పండుతాయి, నీళ్ళు బాగా పుష్కలంగా ఉంటాయి, తాగడానికి లోటు లేకుండా. అలా ఉండేదన్నమాట. అట్లా వాళ్ళందరినీ ఏమంటారు? ఋషులు అంటారు. వాళ్ళంతా మంచి జ్ఞానులు అనమాట. వేదాలు పట్టించి దేశానికి, ప్రపంచానికి అంతా, ఈ సృష్టికి మొత్తానికి, సృష్టి అంటే వరల్డ్ మొత్తం, విశ్వమంతా ఎలా బాగుండాలనేది నేర్పించారు వేదాల ద్వారా మనందరికీ కూడా. అలాంటి వాళ్ళలో అగస్త్య మహర్షి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంత పొట్టిగా ఉంటాడు, పొట్టిగా దిట్టగా ఉంటాడు అన్నమాట. పొట్టి ఋషి. ఆయన చాలా గొప్ప శక్తివంతుడు. బాగా తపస్సు చేసి శక్తి సంపాదించారు. ఆయన ఎలాంటి వాడు చెప్తున్నా, మనకు హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, అలాగే మన మహారాష్ట్ర ఆ ప్రాంతంలో వింధ్య పర్వతాలు అని ఉంటాయి. ఏమిటి? వింధ్య పర్వతాలు. అవి కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి. బాగా పెద్ద పైకి పోతా ఉంటే జనాలందరికీ ఇబ్బంది అయిపోయిందన్నమాట. ఈ కొండ నుంచి దాటి అటువైపు వెళ్ళాలంటే కుదిరేది కాదు. రోజు పెరుగుతూ ఉన్నాయి కొండలు. ఋషులందరూ మాట్లాడుకున్నారు, అబ్బా ఏమి ఇవి ఇట్లా పెరుగుతున్నాయి, ఏం చేయాలి వీటిని అనేసి. అప్పుడు అగస్త్యుని పోయి అడిగారు, ఏం చేద్దాము అనేసి. సరే నేను చూస్తానులే, మీరందరూ ప్రశాంతంగా ఉండండి అని చెప్పాడు. ఒకసారి వచ్చాడు ఆ అగస్త్యుడు. వస్తే ఆయన అసలే పొట్టేవాడు కదా, కొండ ఎక్కేదానికి అవుతుందా పూర్తిగా? కుదరదు, ఇంత ఎత్తులో ఉన్నాయి అవి చూశాడు, మాట్లాడాడు అనమాట. తపశక్తి ఉంది కదా ఆయనతో మాట్లాడు. ఓ పర్వతరాజా, నువ్వు ఇంత ఎత్తుతా ఉంటే ఎట్లా? నేను ఆ పక్క పోవాలా, కొంచెం తగ్గు అన్నాడు. నువ్వు తగ్గు, నేను మళ్ళీ ఇట్లా వచ్చినాక మళ్ళీ కాల్చిన పెరుగుదోలే అని చెప్పాడు. నేను దక్షిణ భారతదేశానికి వెళ్తా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు వెళ్తున్నాను, కాబట్టి నువ్వు తగ్గాలంటే అప్పుడు ఆ పర్వతాలు పెరగకుండా అన్నీ తగ్గినాయి అన్నమాట. తగ్గిన తర్వాత దాటుకొని ఇటువైపు వచ్చాడు. ఇటువైపు వచ్చిన తర్వాత మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. దాంతో ఏమైనా వింధ్య పర్వతాలన్నీ అలాగే ఉండిపోయినాయి. అప్పుడు ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా మంచి అడవులు, మంచి గాలి, మంచి సెలయేళ్ళు, ఇవన్నీ సస్యశ్యామలంగా పుష్కలంగా అన్నీ ఉన్నాయన్నమాట. అంత శక్తివంతుడు అనమాట అగస్త్యుడు. ఆయన అనేక దేవాలయాలు స్థాపించాడు. ఎక్కడ పోయినా చూడు అగస్త్యేశ్వరుడు దేవాలయం, అగస్త్యేశ్వరుడు దేవాలయం అని ఉంటుంది. తిరుపతి దగ్గర ఉంది, ఇక్కడ మన చోడేపల్లి దగ్గర ఉంది, చాలా చోట్ల ఉన్నాయి, మన ఏరియాలో కూడా ఉన్నాయి. ఆయన ఇంకొక గొప్ప కార్యం చేశారు అనమాట. 2 రాక్షసులు ఉండేవారు ఒక అడవిలో. వారి పేరు విల్వలుడు, వాతాపి, విల్వలుడు అని 2 రాక్షసులు ఉండేవారు. వాతాపి, విల్వలుడు అనేసి. వీళ్ళిద్దరూ మాయా వేషాలు దారాలు అనమాట. దారిలో పోతూ ఉంటారు కదా అడవిలో. అప్పుడంతా బస్సులు, ట్రైన్లు ఇవన్నీ ఏం లేవు. దారిలో అడవులు వంటి ఎద్దుల బండో, లేదా గుర్రపు బండో, లేదా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఏదైనా వేరే ఊర్లోకి వెళ్ళేటప్పుడు. అడవిలో ఆకలి అవుతుంది కదా ఎక్కడన్నా. వీళ్ళిద్దరూ మారు వేషాలు వేసుకొని అడుగుతారు, మేము అన్నం పెడతాం రండి అని పిలిచేవాళ్ళు అన్నమాట. పిలిచి వీళ్ళందరికీ భోజనాలు పెట్టేవారు. ఎట్లా పెట్టేవాళ్ళు అంటే వాళ్ళు ఈ విలువలుడు అనే ఇతడు ఏం చెప్పాను, వాతాపి అనేవాడు ఉన్నాడు కదా, వాడు మేకలాగా అయిపోతాడు అనమాట. మేకలాగా అయిపోతే వాడిని చంపి ఆ మేకని వండి అందరికీ పెట్టేవాళ్ళు. అందరూ బాగా తింటారు కదా. తిన్న తర్వాత వీడేమనేవాడు, వాతాపి బయటకు రా అనేవాడు. వాడు పొట్ట చిల్చుకొని వచ్చేసేది అందరికీ. అందరూ చనిపోతారు. వాళ్ళ మాంసం తినేది మరి 2 రాక్షసులు. మళ్ళీ ఇట్లా చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. అగస్త్యుడు ముందే గ్రహించాడు వీళ్ళందరూ. అగస్త్యుని కూడా వాళ్ళు మేము అన్నం పెడతామన్నారు. కోసి పెట్టారనమాట. పెడితే మొత్తం ఆయనే తినేసినాడు అంతా. తినేసి జీర్ణం వతాపి జీర్ణం అన్నాడు. అంతే, వాడు జీర్ణం అయిపోయాడు. వీడు ఇల్వలుడు వతాపి రారా అంటే ఏడొస్తాడు వాడు, లేడు, జీర్ణం అయిపోయాడు. ఇప్పుడు అలా ఆ రాక్షసుని కూడా చెప్పిన వ్యక్తి అగస్త్యుడు అనమాట, అగస్త్య మహర్షి. ఇప్పుడు అమ్మ వాళ్ళు మీకు తెలుసో లేదో, పాతకాలం అమ్మ వాళ్ళు చిన్న పిల్లలు పాలు తాగించేవాళ్ళు కదా. ఆ పాలు తాగినప్పుడు వాళ్ళకి జీర్ణం కాకపోతే కడుపు మీద నిర్మరుతూ జీర్ణం
వతాపి జీర్ణం, మా చిన్ని పాపాయి తాగిన పాలన్నీ జీర్ణం అనేసి చెప్పేవాళ్ళు అనమాట. మీ అమ్మగారు చెప్పారో లేదు తెలీదు, తెలిసిన చిన్నప్పుడు కాబట్టి మీకు తెలిసిండకపోవచ్చు. అలా ఆ నానుడి అంత గొప్ప వ్యక్తులు మన భారతదేశంలో ఉన్నారు. మనమందరం భారతదేశంలో జన్మించడమే ఒక గొప్ప అదృష్టం. కాబట్టి మన గ్రంథాలు, మన పురాణాలు, మన రామాయణము, మన ఇతిహాసాలు, మన శ్రీకృష్ణుడు, మన భగవద్గీత, ఇవన్నీ కూడా ప్రపంచమంతా ఆదరిస్తూ ఉంది ఇప్పుడు ఇవి అన్ని చోట్ల. కాబట్టి మనం నేర్చుకొని నలుగురిని నేర్పియాలి. అలా ప్రయత్నం చేద్దాం. వారం వారం ఇంకా మన స్నేహితులందరినీ భగవద్గీత క్లాస్కి పిలుచుకురావాలి, శ్లోకాలు ఎక్కువ నేర్చుకోవాలి. అలా చేద్దాం మరి. ఓకే. బోలో శ్రీరామచంద్ర మహారాజ్కి, సీతామాతాకి, రామభక్త హనుమాన్కి జై. బోలో భారత్ మాతాకి స్వస్తి. సరే నేర్చుకో.